ఏపీలో ఇప్పుడు ఎలాంటి ప్రభుత్వం అరాచక ప్రభుత్వం నడుస్తుంది అంటే భయపడిపోతున్నారు. జగన్ ఎక్కడికన్నా వెళ్తున్నాడు అంటే ఆ వెళుతున్న ప్రోగ్రామ్ను ఆపాలి, చెడగొట్టాలి, ఏదో గొడవ చేయాలని తాపత్రయం తప్పితే. ఎందుకంటే ఎక్కడికి వెళ్తే అక్కడ తండోపతండాలు, ప్రజలు బ్యారికేడ్స్ని కూడా దాటుకుని, పోలీసులు కూడా దాటుకుని, లాఠీ దెబ్బలు కూడా స్వీకరిస్తూ జగన్ కలవాలని వస్తున్నారు. ఇక్కడ మనకేమో మనం డబ్బులు ఇచ్చి రెండయ్య అంటే కూడా బిర్యానీ బీరు ఇస్తామంటే కూడా రావట్లేదు. అక్కడేమో స్వచ్ఛందంగా వెరగబడి వస్తున్నారు ప్రజలు. వాళ్ళ బతుకులు బజారున పడిపోయినాయి. కూటమి ప్రభుత్వం యొక్క బతుకులు బజారున పడిపోయినాయి. అన్నీ వాళ్ళు ఏం మాట్లాడతారు, అన్నీ రెడ్ బుక్ అన్నారు. రెడ్ బుక్ అంటే ప్రజలకు తెలిసిపోయింది. వీళ్ళు రెడ్ బుక్ కక్ష సాధింపు కార్యక్రమాలు. మేము మళ్ళీ పైకి మాటలు కక్ష మొన్న అంటాడు ఆయన సీఎంగా ఉండి 6 హామీలు అయిపోయినాయి అంటాడు. 6 హామీలు ఏమైపోయినాయి? ఎక్కడైపోయినాయి చంద్రబాబు గారు? 143 హామీలు ఏమైనాయి? 6 హామీలు ఏమైనాయి? ఏది ఒకటేదో కొంత తల్లి ఒడికి ఇచ్చేసేసి అయిపోయినాయి అంటే ఏమైంది? 18 వయసులు దాటిన అమ్మాయికి 1500 అన్నారు, ఏమైంది? రీయింబర్స్మెంట్ ఫీజు ఏమైంది? నిరుద్యోగ భృతి ఏమైంది? ఉచిత బస్సు ఏమైంది? రుణమాఫీ ఏమైంది? రైతులు ఏమీ అవ్వలేదు, అయిపోయినాయి. ఎవరిని అడిగితే 4 కోసం ఏం మాట్లాడుతున్నాడో ఆయన సీఎంగా ఉండి ఏం మాట్లాడితే అర్థం కాదు. ఇవాళ జగన్ ప్రయాణం, జగన్ వెళ్తుంటే నెల్లూరు వెళ్తే అక్కడ గొడవలు అడ్డుకుంటాము, ప్రిపరేషను ఇంకోసారికి అడ్డుకుంటాం ఏంటి? నీకే అంత భయం ఎందుకు? జగన్ వస్తే ఉంటే టైం ఉంది కదా ఎలక్షన్స్కి, ఈ లోపల అంత కంగారు పడతాను అంటే ప్రజల్లో అంత దిగజారిపోయారు ఈ ప్రభుత్వం. ఆ పవన్ కళ్యాణ్ ఒకడు ఏం మాట్లాడతాడు, సినిమా డైలాగులు మాట్లాడుతుంటాడు. తనే మళ్ళీ ఒంటి చేత్తో మెడ పిసికి కాళ్ళు ఎరగొట్టి నార తీస్తాను, తోలు తీస్తాను. ఏం భాష అది? ఈ సినిమా డైలాగుల భాష కదా? నువ్వు రౌడీవో లేకపోతే ఉప ముఖ్యమంత్రివా? ఏం భాష మాట్లాడతాడు అతను? ఏమిటో రోజుకొక మాట, రోజుకొక భాష, రోజుకొక ఇది విన్యాసం. అసలు వాళ్ళ ధ్యేయమే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పాలసీ 3 సెల్ఫ్ ఎజెండాలు నడుస్తున్నాయి. ప్రజల ఎజెండా, ప్రజల కోసం కాకుండా 3 సెల్ఫ్ ఎజెండాలు. ఒకటి, చంద్రబాబు తన కొడుకుని సీఎంజీ క్యాండిడేట్గా తీర్చిదిద్దాలి రాబోయే ఎలక్షన్ లోపు, అది ఆయన ఎజెండా. 2, పవన్ కళ్యాణ్ ఎజెండా తను చంద్రబాబుకి గుప్పెట్లోంచి తప్పించుకుని చంద్రబాబుకు టాటా బాయ్ చెప్పి బీజేపీతోటి విలీనమయ్యి బీజేపీ క్యాండిడేట్గా, బీజేపీ సీఎం క్యాండిడేట్గా 2029కో 27 అయితే 27, 29గా వెళ్ళాలి. అతని ఎజెండా అది. దానికి దారి వేసుకుంటున్నాడు అతను. బీజేపీ వాళ్ళకి సీఎం క్యాండిడేట్ లేదు, ఆంధ్రప్రదేశ్ను పట్టుకోవాలంటే ఒక సీఎం క్యాండిడేట్ కావాలి. పవన్ కళ్యాణ్ లాక్కుంటే, పవన్ కళ్యాణ్ బీజేపీలో విలీనం చేసుకుంటే బీజేపీ క్యాండిడేట్గా పవన్ కళ్యాణ్ పెట్టుకోవచ్చు. ఇది వాళ్ళ ఎవరి ఎజెండాలో ఆ ఎజెండాలో ప్రయాణం చేస్తున్నారు తప్పితే ప్రజలకు మనం ఇచ్చిన హామీలేంటి, ప్రజలను మనం నమ్మించిన విషయాలేంటి, ప్రజలకు మనం ఏం చేయాలి, ప్రజలకు మంచి ఏం చేయాలి, ఏమి కించిత్ 1% కూడా లేదు. మాట వెళ్తే ఆయన రెడ్ బుక్ అంటాడు. ఏం రెడ్ బుక్? ఇవాళ నువ్వు రెడ్ బుక్ అయితే రేపు ఇంకో బ్లూ బుక్ వస్తుంది. ఏం పెద్ద గొప్ప రాజకీయమా ఇది? తమిళనాడులో చూసాం, బీహార్లో చూసాం, బెంగాల్లో చూసాం ఇలాంటి కక్ష సాధింపులు. తర్వాత ఏమయ్యారో కక్ష సాధింపు చేసిన వాళ్ళు ఏడీఎంకే ఏమైందో, ఒకళ్ళనొకళ్ళు ఎలా అరెస్ట్ చేసుకుంటున్నారో, ఎలా మమతా బెనర్జీ చేస్తుందో అన్నీ చూసాం. బీహార్లో చూసాం ఎలా ప్రజలు ఎంత ఆశ్రయించుకుంటున్నారో ఆ రాష్ట్రాలని తెలుసుకోవాలి. అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా అలా రావణ కష్టంగా మార్చదలుచుకున్నారా మీరు? ఇదేనా మీరు చేస్తున్న రాజకీయం? పవన్ కళ్యాణ్ను, చంద్రబాబు, లోకేష్, ఇదేనా మీ రాజకీయాలు? బీజేపీ నోరిప్పదు, బీజేపీ మాట్లాడదు. ఎందుకంటే ఆవిడ బీజేపీ అనేది సైలెంట్ అయిపోయింది. వాళ్ళకి ఎలక్షన్ అప్పుడు మాకు మేనిఫెస్టోకి మా సంబంధం లేదు అని ఒక డైలాగ్ తోటి తప్పుకుంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో పుచ్చుకుని నాది ఏమన్నాడు? వాలంటీర్ల విషయం ఏమైంది? పవన్ కళ్యాణ్ 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు, ఏమైంది? వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం ఏమైంది? అబద్ధాలు ఆడతారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆపేసామని. వాళ్ళ సెంట్రల్ మినిస్టర్ ఏమో ప్రాసెస్ ఈజ్ ఆన్ అంటాడు, వీళ్ళేమో ఆపేసామంటారు. స్పెషల్ స్టేటస్ ఏమైంది? ఇప్పుడు పైన కింద మీరే కదా, ఇప్పుడు ఆ నోరు ఇప్పరేంటి? ఎందుకు ఇప్పుడు? ఎన్ని ప్రజలను మోసం చేసి అబద్ధాలు ఆడి, నోటికి వచ్చిన అబద్ధాలు ఆడి వీళ్ళ దగ్గర మీడియా మేనేజ్మెంట్ చేసుకుని ఒకే అబద్ధాన్ని 4 ఛానల్స్ 4 పేపర్లు ఊదరగొట్టి ప్రజలు నమ్మించి భ్రమలోకి తీసుకెళ్ళి వచ్చేసారు. ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడుతుంది. ప్రజలు అసహించుకుంటున్నారు, ప్రజలు చేదరించుకుంటున్నారు. వీళ్ళు ఏం అబద్ధాలు చెప్పారు ఎక్కడికైనా నిలదీస్తున్నారు.
ఏమిటయ్యా పవన్ కళ్యాణ్ నువ్వేదో 6 అడుగులు బుల్లెట్ చించేస్తావు అనుకుంటే ఇన్ని అబద్ధాలు ఇన్ని డ్రామాలు ఎందుకయ్యా నువ్వు కమెడియన్ అయిపోయావు. నీ జబర్దస్త్ కామెడీ కన్నా దారుణంగా ఉంది నీ కామెడీ. జుట్టు వేసుకుని ఆవేశంగా మాట్లాడితే ఆలోచన లేదు, ఏమీ లేదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ 12 ఏళ్లలో నీ 12-13 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క మాట అయినా నువ్వు అన్న మాటకి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను, ఒక్క మాట అన్నా చెప్పబోయా అని ప్రజలు అడుగుతున్నారు. ఒక్క మాట ఇదిగో నేను ఆనాటి నుంచి ఇటుదాకా ఒకే మాట పాటు కట్టుబడి ఉన్నాను అని నువ్వు చెప్పబోయా అని అడుగుతున్నారు. ఈయన చెప్పలేడు. ఎందుకంటే కులాల విషయంలో పూటకు ఒక మాట మాట్లాడే, మా కుటుంబ రాజకీయాలు వద్దని అక్కడ అన్నకి ఎమ్మెల్సీ, మతం విషయంలోనూ నేను క్రిస్టియన్ అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, ఇప్పుడు నేను సనాతని అంటాడు. ఎందుకు సంకలో దూరటానికి, బీజేపీ సంకలో దూరి ఆర్ఎస్ఎస్ సంకలో దూరటానికి ఇప్పుడు ఎత్తుకున్నాడు. మెడ్రాస్ వెళ్తాడు, మెడ్రాస్ వెళ్ళి మురుగుడికి నా మీద భక్తి అంటాడు. ఈయన మీద మురుగుడికి భక్తి అట. ఏం మాట్లాడతాడు? ఆలోచించి మాట్లాడతాడు. అదే అందుకని ఆవేశంలో మాట్లాడే వాళ్ళకి ఆలోచన లేకుండా అర్ధజ్ఞానం అజ్ఞానంతో మాట్లాడు ఇలాగే ఉంటాయి. ఇలా ప్రజలందరూ చూస్తున్నారు, అసహించుకుంటున్నారు, చేదరించుకున్నారు. చీచి ఎంత తప్పు చేశాం ఈ కూటమిని నమ్మి అని చెప్పి ఫీల్ అవుతున్నారు. ఈ ఎన్నాళ్ళు ఉంటుందో అది తప్పదు. కాన్స్టిట్యూషన్ ప్రకారం మళ్ళీ ఎలక్షన్ వచ్చేదాకా ఈ దరిద్రాన్ని అనుభవించక తప్పదు. ఈ కర్మ మనం చేసిన తప్పు. ప్రజలు ఏదో అవుద్ది, ఏదో జరుగుద్ది, ఏదో ఇస్తామన్నారు కదా, ఆయన 10 రూపాయలు ఇచ్చాడు, 15 ఇస్తా అంటున్నాడు కదా, ఏదో నమ్మారు. ఆ నమ్మకం కాస్త వమ్ము చేశారు, ప్రజలను వంచారు, ప్రజల్ని దారుణంగా అడ్డగోలుగా మోసం చేశారు. ప్రజలు అది గమనిస్తున్నారు. వీళ్ళకి తగిన సమయంలో ఎక్కడికి అందుకని ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ మినిస్టర్లు ఎక్కడికి ఇంటింటికి తెలుగుదేశం అన్నారు, వెళ్ళి ఎవడో ఇంటింటికి వెళ్ళలేకపోతున్నారు. అందుకని అక్కడెక్కడో రచ్చబండ దగ్గర ఎక్కడో టీ కొట్టు దగ్గర కూర్చుంటాము, వచ్చాము వెళ్ళాము అన్నట్టు అనిపించుకుంటున్నారు. ఎందుకంటే ప్రజల దగ్గరికి ఇళ్లలోకి వెళ్తే మీరు ఏమి చేశారని వస్తున్నారు, మీరు ఇచ్చిన హామీలు ఏంటి అని నిలదీస్తున్నారు. దాంతో ఎక్కడికక్కడ పేరుకి ఇంటింటికి టీడీపీ. ఎందుకు ఇంటింటికి టీడీపీ? చేయాల్సింది చేయకుండా అబద్ధాలు ఆడేసేసి అబద్ధాలు నెరవేర్చకుండా నేను సంపద సృష్టిస్తానని అబద్ధాలు 1,30,000 కోట్లు ఈ సంవత్సర కాలంలో అప్పు చేసేసి ఇది సంపద సృష్టిస్తామా అంటే? ఇతరులు అప్పు చేస్తేనేమో శ్రీలంక అయిపోతుంది, మీరు అప్పు చేస్తే సంపద సృష్టిస్తున్నట్టు అవుతుందా? ఏమి పిచ్చి కోతలు ప్రజలు ఇవన్నీ. అంత తెలివి తక్కువగా ఏం లేరు ప్రజలు. ఒక ఎలక్షన్లో, ఒక మూడ్లో, ఒక అపోహలో, ఒక భ్రమలో పడ్డారు. చాకచక్య చంద్రబాబుకి అతను అలాగ భ్రమలోకి తీసుకెళ్తాడు ప్రజలు. ఆయన జీవితం అంతా అంతే, రాజకీయ జీవితం అంతా ప్రజల్ని అపోజిషన్లో ఉన్నా గొడవ రచ్చరచ్చ చేస్తాడు, పాలనలో ఉన్నా రచ్చరచ్చ చేస్తాడు. ఎందుకంటే పాలనలో ఉన్నప్పుడు రచ్చ తనే క్రియేట్ చేస్తాడు, రచ్చని క్రియేట్ చేసి ప్రజల్ని డైవర్ట్ చేస్తాడు పాలన గురించి ఆలోచించకుండా. అపోజిషన్లో ఉన్నాడంటే ప్రధానికి ప్రభుత్వం ఏం చేస్తుందో దానికి కేసు వేయటము, గొడవ చేయటం, అయిపోయిందంటూ ఏదో అంటాం, ఒక డ్రామా చేయటం అతనికి అలవాటు. అది ఆనాటి నుంచి ఉన్న అలవాటు ఆయనకి. అలవాట్లో ప్రజలు భ్రమలో పడ్డారు. భ్రమలో పడి ఈ తెలిసిపోయింది, ప్రజలు తిడుతున్నారు, ఇంక కొట్టట్లా అంతే. అది రేపు ఎన్నికలప్పుడు ఓటుతోటి చెంపలు చెల్లుమనే కొడతారు.